నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరన్నా? నా పేరు షయ్య షకీల్. అన్న మీది ఏ ఏరియాలో ఉంటారన్నా? మేము ఇక్కడనే ఉంటాం అన్న. ఇక్కడ బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తా అనుకుంటున్నారు? మేమంటే ఇక ఇప్పుడు సల్మాన్ భాయ్కి అంటే ఇక చేస్తాం మేము. అంటే సల్మాన్ భాయ్ అంటే మాకు హెల్ప్ చేస్తున్నారు, బండి ఇచ్చినారు, మాకు ఏం కావాలంటే అది ఇస్తున్నారు. అంటే ఇప్పుడు వేరే ఆయన వచ్చిన అనుకో, ఎమ్మెల్యే అయినా అనుకో, ఇంకా మంచి చేస్తాడు. గవర్నమెంట్ మరి కాంగ్రెస్ కూడా ఉంది కదా అన్న. కాంగ్రెస్ అయితే ఇస్తా అని ఖాళీ వాదా చేస్తున్నాడు, ఏం చేస్తాడు. ఇంతకుముందు మరి ఇక్కడ బీఆర్ఎస్ ఉండే కదా. టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా ఆయన కూడా జర మంచిగానే ఉండే, ఆయన కూడా చేస్తున్నాడు, గరీబ్లకు అందరూ చూస్తున్నాడు. కానీ ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ ఏరియాలో అంటే మనకు సల్మాన్ భాయ్ బెస్ట్. బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి. బీజేపీ అంటే ఇంకా నా పేరే చెప్పకు వాళ్ళకు, బీజేపీ కాంగ్రెస్ చెప్పకు. మేము చిన్న గురించి చూస్తున్నా కాంగ్రెస్ ఏం చేయడు వాళ్ళు, చిన్న కదా ఏం చేయరు వాళ్ళు. ఇప్పుడు సల్మాన్ భాయ్ వచ్చి గరీబ్లకు అందరికీ మద్దతు చేస్తున్నాడు. ఇంకా ఆయనకి ఓటు వేసిన అనుకో, ఆయన వచ్చిన అనుకో, ఇంకా గరీబ్లలో ఇంకా ఇంకా మద్దతు ఇస్తాడు ఆయన. ఉండరు, చాలా మంచి చేస్తున్న పని ఆయన. ఎందుకంటే ఎవరు వచ్చినా మాకే మంచిగా అనిపిస్తుంది, ఇంకా చేస్తా అన్నాడు ఆయన. మాకు ఓడేయండి, నేను ఇంకా చేస్తా అన్నాడు గరీబులకు. ఇప్పుడు కూడా చాలా మందికి పింఛన్స్ ఇస్తారు, బియ్యం తెప్పిస్తా అని అన్నారు, విన్నా కరెక్ట్? వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు ఇంకా పింఛన్ వస్తలే, బియ్యం ఇస్తలే. నేను సల్మాన్ ఖాన్ పర్సనల్ ఇస్తా అన్నాడు, బియ్యం ఇస్తున్నారు, అందరూ ఇస్తున్నారు. ఏ గరీబ్కి ఏం కావాలి చెప్పు, ఇస్తున్నాడు. అట్లా ఏం చేస్తలేదు. అంటే ఆయన ఓన్లీ ముస్లిమ్స్కే ఇస్తున్నా లేకపోతే హిందూస్కి కూడా ఇస్తున్నాడు అన్న, అందరికీ. తెలుగులో కానీ, కిచెన్ కానీ, పంజాబీలో కానీ, ఎవరన్నా కానీ అందరికీ ఇస్తున్నారు. ముస్లింకి ఇవ్వాలి అని ఆయన దగ్గర అది లేదు, ఎవరు వస్తే వాళ్ళకి ఇస్తున్నారు. ఇక్కడ ఉన్న ప్రజలకు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏమో మంచిగా ఉన్నారు అందరూ. అంటే ఈ పార్టీకి ఇట్లా ఉన్నారు, ఆ పార్టీ సల్మాన్ ఖాన్ గారు మంచిగా అట్లా అని. సల్మాన్ భాయ్కి ఇస్తేనే మంచిగా ఉన్నారు ఈ జమానంలో. ఎందుకంటే ఎవరు గరీబులకు చూస్తున్నారు వాళ్ళకే వేయాలి కదా. ఇంత పెద్ద పెద్ద పార్టీలు వస్తున్నారు, ఇస్తున్నారు అంటే అందరు పోయి వేస్తున్నారు, కానీ ఏమి ఇస్తారు. ఆయన ఏక ముందే ఇస్తున్నారు, వేసినాక ఏం చేస్తారు అది ఆలోచన చేసుకోండి.